తెలంగాణ భావితరాల ఆశాదీపం. మరి తెలంగాణ ప్రఖ్యాతిని కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలియజెప్పేలా చూసి తెలంగాణలో దాదాపుగా 2,68,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా చూసి వేలాది కోట్ల పెట్టుబడి తెలంగాణకి వచ్చేలా రాత్రింబవళ్ళు శ్రమించి ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి అక్కడి పెద్దలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణలోకి తీసుకొచ్చి తెలంగాణ నేలలో విత్తనాలుగా ఆ కలలను నాటి ఎన్నో కేసులున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తూ ఎన్నో కేసులు పెట్టాలని చూస్తున్నా రోడ్డు మీద నడిస్తే కేసు. రాజ్యాంగంలో ఉండే జీవించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం రాజ్యాంగం రాసి అందులో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కాల రాస్తున్న ఈ సమయంలో 3.5 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మారి మనందరి కోసం ఒంటరి పోరాటం చేస్తున్న పెద్దలు గౌరవనీయులు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ గత 1 సంవత్సరం నుండి సిర్పూరు నియోజకవర్గంలో 001 సిర్పూరు నియోజకవర్గంలో మరి తెలంగాణలో చివరి నియోజకవర్గం నెంబర్లో 1 ఉంటుంది. తెలంగాణకు బార్డర్ నియోజకవర్గం, మరి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న నియోజకవర్గం, రకరకాల సంస్కృతుల మేళవింపుగా మినీ భారతదేశంగా పిలువబడుతున్న ఈ నియోజకవర్గంలో గత 1 సంవత్సరం నుండి పార్టీని ఎంతోమంది అవకాశవాదులు వెన్నుపోటు పొడిచిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో లాభాలు పొంది ఎంతో హోదాను అనుభవించి ఈరోజు పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు వదిలిపెట్టిపోతే, కానీ ఆనాడు కేసీఆర్ గారు చేసిన త్యాగాన్ని గుండెల్లో దాచుకొని వారు ఏ కలల కోసం పోరాడినరో ఆ కలలన్నింటినీ కూడా మరీ మరీ గుర్తు చేసుకొని ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అక్రమ కేసులున్నా, ఎన్ని మరి వేధింపులు ఉన్నా, ఎన్ని ఈసడింపులు ఉన్నా కూడా ఆ గులాబీ జెండా తమ భుజాల మీద మోస్తూ మరి కేసీఆర్ గారి కలలను, అసంపూర్తిగా మిగిలిన కలలను మళ్ళీ నిజం చేయాలని, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో 2028లో అధికారంలోకి రావాలని మరి కేటీఆర్ గారు ఇక్కడే కాదు మరి రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పటంలో మొదటి స్థానంలో ఉంచాలని మరి పోరాడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సార్, నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను, వీళ్ళకి ఎవ్వరికి నేను డబ్బులు ఇవ్వలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను. వీళ్ళెవ్వరు సార్, నేను చెప్పని ఇవ్వలేను కూడా. సో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళకు వెహికల్ కూడా అరేంజ్ చేయలేదు సార్. వాళ్ళంతటికి వాళ్ళే వెహికల్స్ వేసుకొని వచ్చారు, వాళ్ళంతటికి వాళ్ళే డబ్బులు పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. నిజమైన కేసీఆర్ గారి కళలను నిజమైన నిజం చేసే యోధులు ఎంతటి త్యాగానికైనా మరి వెనుది అని యోధులే ఈరోజు తమరి ముందు మరి ఇక్కడ ఉన్నారు. రాత్రి 8 గంటలకు మొదలై రాత్రింబవళ్ళు రాత్రంతా ప్రయాణం చేస్తూ 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 9:55 వాళ్ళకి అత్యంత ఇష్టమైన తెలంగాణ భవన్కి వచ్చి గులాబీ కండువా వేసుకొని మీ ముందర కూర్చున్నారు.